ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ పురవీధుల గుండా సైకిల్ మోటార్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని మతోన్మాదులు బీజేపీ వాళ్ళు ఇది ఏదో హిందువులు ముస్లిం రాజు మీద విజయం సాధించిన రోజుగా ఇది విమోచన రోజుగా ప్రచారం చేయడం తప్పు అని తెలియడం జరుగుతూ ఉంది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ పోరాటం సాగింది. ఈ పోరాటము వెట్టి చాకిరిని వెనక్కి కొట్టింది, వడ్డీ నాగులను వెనక్కి కొట్టింది. అదేవిధంగా రాజు నిజాం రాజు 1947లో మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వస్తే ఈ తెలంగాణ ప్రాంతం నిజాం రాజు ఏలిన ప్రాంతం ఆ భారతదేశంలో విలీనం కాలేదు. దాన్ని సంబంధించి కమ్యూనిస్టుల యొక్క పోరాటం ఉధృతం కావడం కూడా ఇది నిజాం రాజు పరిపాలన ప్రాంతం అంతా కమ్యూనిస్టుల వశం ఎట్టుందని 1948 సెప్టెంబర్ 13న నెహ్రూ సైన్యాన్ని పంపించారు. 4 రోజులు చర్చలు జరిపి రాజు ప్రముఖంగా నిజాం రాజుకు గౌరవం ఇచ్చిండ్రు, గవర్నర్ పంపించిండ్రు. అదేవిధంగా రాజభరణాలు రద్దు చేసిండ్రు. మొత్తం రాజును నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. అదేవిధంగా కాసిం రాజ్వీ మొత్తం మనుషులను చంపినాడు. ఆ కాసిం రాజ్వీని కొన్ని రోజులు జైల్లో పెట్టి తర్వాత పాకిస్తాన్కు ముద్దుగా పంపించిండ్రు. అంటే ఇది విలీనం మాత్రమే, భారతదేశంలో విలీనమైంది. కానీ కొంతమంది విమోచన దినం ప్రచారం చేస్తున్నారు. ఎవరి మీద ఎవరు విమోచన? వాస్తవంగా విమోచన చెందడం అంటే దున్నేవానికి భూమి పంచిండ్రు కమ్యూనిస్టులు. 10 లక్షల ఎకరాల భూములు పంచితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఖద్దరు టోపీలు పెట్టుకొని అదే భూస్వాములకు మళ్ళీ భూములు గుంజించిండ్రు. అంటే ఎట్లా విమోచన అవుతుంది? అదేవిధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు మేమే భారతదేశంలో విలీనం చేసినాం అని చెప్పి. వాస్తవంగా నెహ్రూకు నిజాం రాజుకు ఒప్పందం జరిగింది. ఇది స్వతంత్ర రాజ్యంగా ఉండొచ్చు అని. కానీ కమ్యూనిస్టు పోరాటం ఉధృతమయ్యే వరకు ఇక తప్పని పరిస్థితిలోన ఈ నెహ్రూ సైన్యాన్ని పంపి మొత్తం కమ్యూనిస్టుల మీద దాడులు చేసిండ్రు. నెహ్రూ సైన్యం 2500 మందిని చంపితే ఈ రజాకారులు సంబంధించి భూస్వాములు, దొరలు, దేశముఖులు చంపింది 1500 మంది. మొత్తం 4000 మంది కమ్యూనిస్టులు వీరమరణం పొందింది. అదేవిధంగా ఈ పోరాటం ఏదో ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చెప్తా ఉన్నారు. ఇది తప్పు. ఇది వాస్తవంగా ముస్లింలు బందకి, షేక్ బందకి మొట్టమొదట భూస్వాములతోన, హిందూ భూస్వాములతోన అమరుడయ్యిండు. అదేవిధంగా షోయాబుల్లా ఖాన్ ముస్లిం, ఆయన రచయిత. ఆయన 2 చేతులు రజాకారులు, ముస్లింలే రజాకారులు నరికేసి చంపేసిండ్రు. అదేవిధంగా మధ్యలో ఈ పద్ధతిలో అనేక మంది వీరులు, ముస్లిం వీరు వాళ్ళు కూడా మరణించిండ్రు. హిందువులు, ముస్లింలు అనే తేడా లేదు. అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఈ పోరాటంలో ఉన్నారు. అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఈ పోరాటంలో ఉన్నారు. అంటరాంతరానికి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది. కాబట్టి ఇప్పటికీ ఈ రోజు విలీనం కావచ్చు. కానీ ఈ పోరాటము 1951 అక్టోబర్ 21 దాకా కొనసాగింది. ఎందుకంటే దున్నేవారికి ఇచ్చిన భూమిని నిలబెట్టుకునే దానికోసం, పెట్టిన కేసులు ఆపడం కోసం, జైలుకి వెళ్ళిన వాళ్ళను విడుదల చేసేదానికోసం ఈ పద్ధతుల్లో కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని తగుదునమ్మా అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారానికి వస్తున్నారు. బీజేపీ వాళ్ళకు స్వాతంత్ర పోరాటంలో సంబంధం లేదు, ఈ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో సంబంధం లేదు. సంబంధం లేని వాళ్ళు తగుదునమ్మా వస్తున్నారు. ఇది సిగ్గు. కమ్యూనిస్టుల పోరాటం ఇది. కాంగ్రెస్ వాళ్ళు మేమే విలీనం చేస్తామంటున్నారు. మీరు విలీనం చేయడం కాదు, కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా తప్పనిసరి స్థితిలో విలీనం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికీ దున్నేవానికి భూమి పంచలేదు.
భూ సంస్కరణ చట్టం వచ్చింది ఈ కమ్యూనిస్టుల పోరాటం నుంచి, కౌలుదారి రక్షణ చట్టం వచ్చింది ఈ కమ్యూనిస్టుల పోరాటం నుంచి. కాబట్టి ఇప్పటికీ దున్నేవానికి భూమి పంచలేదు, పంచిన భూములు దున్నుకుంటున్నారు. కాబట్టి దున్నేవానికి భూమి పంచేదాకా ఉద్యమం కొనసాగుతుంది. అదేవిధంగా మత సామరస్యం, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం, మతోన్మాద బీజేపీ చర్యలను ఖండించే దానికోసం ప్రజలంతా సిద్ధం కావాలని, కమ్యూనిస్టులు ఈ పోరాటం వారసులని, వీళ్లకు కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది.